తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి విమర్శలకు ధీటుగా బదులిస్తున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు మనుగడ సాగించలేదు, ఈ ప్రభుత్వం 6 నెలల్లో కుప్పకూలిపోతుందంటూ విమర్శలు చేసిన పరిస్థితి మనకు తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అవినీతికి పాల్పడింది, ఎలాంటి కమిషన్లకు కక్కుర్తిపడి బీఆర్ఎస్ నాయకులు ధనదాహం వల్ల ఎలాంటి నిర్వీర్యం పరిస్థితికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల నిర్వీర్యం కావచ్చు, అనేక శాఖల్లో ఉన్నటువంటి అవినీతి కావచ్చు, పూర్తిగా అన్నింటినీ బయటకు తీస్తామని చెప్పి ఆయన గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఈ 3 నెలల వ్యవధిలో ఇప్పటి వరకు ఆయన తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, పూర్తిగా బీఆర్ఎస్ మీద ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా మొదటిది విద్యుత్ శాఖ మీద సమీక్ష సందర్భంగా తీసుకున్నటువంటి నిర్ణయం. యాక్చువల్గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే విద్యుత్ శాఖ మీద సమీక్ష చేశారు ముఖ్యమంత్రి గారు. ఆ సమీక్ష సందర్భంగా కొన్ని కఠోర వాస్తవాలు బయటకు వచ్చాయి. తెలంగాణ సమాజానికి ఇన్నాళ్ళు దాచిపెట్టారు విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందో. 85,000 కోట్ల రూపాయల అప్పు విద్యుత్ శాఖ మీద ఉంది. విద్యుత్ శాఖ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన విధానాలు, చేసుకున్నటువంటి ఈ చీకటి ఒప్పందాలు, వీటన్నిటిని కూడా బట్టబయలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ముఖ్యంగా సీఎండి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్న సంకేతాలు వచ్చిన వెంటనే రాజీనామా చేశారు తన పదవికి. ఆయన రాజీనామాను ఆమోదించొద్దు, విద్యుత్ శాఖలో ఎలాంటి పరిస్థితి ఉందో, ఎలాంటి వాస్తవాలు ఉన్నాయో అవన్నీ పూర్తి కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఆయన రాజీనామాను ఆమోదించొద్దు అని చెప్పారు. సో ఆ తర్వాత పరిణామాలు మనకు తెలిసిందే. విద్యుత్ శాఖకు సంబంధించి సమీక్ష సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు రేవంత్ రెడ్డి గారు. పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇందులో ఉన్నటువంటి ఒప్పందాలు విద్యుత్ శాఖ ఇలా దివాళా తీయటానికి దారితీసిన పరిస్థితులు పూర్తిగా ఎంక్వైరీ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక రెండోది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి విషయాలు, ఎలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయో మనకు తెలిసిందే. మొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఎలాంటి హీట్ ఎక్కిన వాతావరణంలో ఆ సమావేశాలు జరిగాయి. బీఆర్ఎస్ నాయకులు, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎలాంటి విమర్శలు చేశారో మనకు తెలుసు. నల్గొండ సభలో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో కూడా మనకు తెలుసు. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు కూడా వెళ్ళారు. అక్కడ పగుళ్లకు సంబంధించి ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు. కేవలం కేసీఆర్ గారి ధనదాహం వల్ల, ఆయన ప్యాకేజీలకు కక్కుర్తి పట్టడం వల్ల, కమిషన్లకు కక్కుర్తి పట్టడం వల్ల 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. 1,00,000 ఎకరాలు కూడా నీళ్ళు ఇవ్వకుండా వీళ్ళ ధనదాహానికి అంత పెద్ద ప్రాజెక్టు బలైపోయిందంటూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. న్యాయ విచారణకు ఆదేశించారు. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా అక్కడ పూర్తి స్థాయిగా గ్రౌండ్కి వెళ్ళి పరిశీలన జరుపుతున్నారు. ఒక నివేదిక తయారు చేస్తారు. చట్టపరంగా అక్కడ ఎలాంటి లొసుగులు బయటపడ్డా సరే, లోపాలు బయటపడ్డా సరే, చట్టపరంగా ఎట్లా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మూడో అంశం చూసుకుంటే కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి ముందుకు వచ్చారట. యాక్చువల్గా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని కలిశారు. పైకి నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము కలిసామని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారంట కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారట, ఇప్పుడు నేను సుముఖత వ్యక్తం చేయట్లేదు మీరు పార్టీలోకి రావడానికి, సరే మీ ఇంట్రెస్ట్ కొద్ది మీరు వస్తానని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడైతే వద్దు, నాకు ఇష్టం లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ కేసీఆర్ గారు గతంలో అవలంబించిన విధానాన్ని నేను అవలంబించను, మీరు పార్టీలో మిమ్మల్ని జాయిన్ చేయించుకోను. అంతేకాదు గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాన్ని కనీసం పట్టించుకోలేదు కేసీఆర్ గారు, కానీ నేను అలాంటి పరిస్థితుల్లోకి తీసుకున్నాను. ఆయా నియోజకవర్గాలు కూడా నా నియోజకవర్గాలే, మా పార్టీ నియోజకవర్గాలను భావించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తాం, గత ప్రభుత్వం పాటించినటువంటి విధానాలు నేను పాటించను అని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం 20 మంది ఎమ్మెల్యేల నుంచి 25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు నిరంతరం టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక మరొక ముఖ్యమైన విషయం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీవన్ రెడ్డి గారు, ఆశనగారి జీవన్ రెడ్డి గారు ఆర్మూర్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆయన,
జీవన్ రెడ్డి గారు ఎలాంటి పరిస్థితుల్లో గతంలో అవలంబించారు అంటే కనుక ఆర్టీసీకి సంబంధించిన భూముల్ని లీజుకు తీసుకుని అక్కడ మాల్ కట్టి ఆ లీజుకు సంబంధించినటువంటి పేమెంట్ చేయట్లేదు మున్సిపల్ శాఖకి. ఆ లీజుకు సంబంధించినటువంటి పేమెంట్ చేయకపోవడం సరికదా, ఆ మాల్లో ఉన్నటువంటి కరెంటు బిల్లులు కూడా కట్టలేదు. పూర్తిగా బకాయిలు కట్టించుకున్న పరిస్థితి గత ప్రభుత్వం చేయలేదు. సో ప్రభుత్వం మందే కదా, సో మనం లీజుకి డబ్బులు ఎందుకు కట్టాలి, మనం కరెంటు బిల్లులు ఎందుకు కట్టాలి, మనం అందరికంటే వేరు కదా, మనం అన్నిటికీ అతీతం కదా అని జీవన్ రెడ్డి గారు భావించి గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ బకాయిలు కూడా కట్టకుండా చాలా దర్జాగా విలాసవంతంగా అక్కడ తన మాలను నడిపించుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వ ఖజానాకు ఎవరు గండి కొట్టినా సరే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ముక్కుపిండి వసూలు చేస్తాము, ప్రభుత్వ సొమ్మును ఎవరైనా ఈ విధంగా లూటీ చేస్తే మాత్రం తప్పకుండా చర్యలుంటాయని ఒక సంకేతాన్ని రేవంత్ రెడ్డి గారు ఆయన విషయంలో పంపించారని చెప్పాలి. మరొక ముఖ్యమైన విషయం, ఇంటెలిజెన్స్ డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల క్రితం వచ్చినటువంటి వార్త ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ఆయన ఇంటెలిజెన్స్ డీఎస్పీగా ఉన్నప్పుడు, అంటే గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఆయన ఫోనే కాకుండా చాలామంది ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారంట. ఆయన ఎలాంటి ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్లానింగ్స్ ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి, ఎట్లా ముందుకు పోతున్నారు ప్రజల్లోకి, వీటన్నిటిని ఎప్పటికప్పుడు పసిగట్టే విధంగా ఫోన్ ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఎవరు చెప్తారు? ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కదా. అంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రులు కేటీఆర్ గారు. సో వీళ్ళందరి ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఈ విధంగా ప్రవర్తించారు, ప్రణీత్ రావు ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు ప్రతిపక్ష నేతలకు సంబంధించి అని ఒక ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన ముందుగా డీజీపీ సస్పెండ్ కూడా చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం దీని మీద చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు, కూపీలాగుతున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, అసలు ఫోన్ ట్యాప్ చేయడం అనేది అతిపెద్ద నేరం. సో దీని వెనకాల ఎవరున్నా సరే ఎంక్వైరీ చేసి అన్నీ కూడా బట్టబయలు చేస్తాము, శిక్షిస్తామని చెప్తున్నారు. ఇదొకటే కాదు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆ 2-3 రోజుల్లో మీకు గుర్తుండే ఉంటుంది, చాలా ఫైల్స్ మిస్ అయిపోతున్నాయి. కొన్ని శాఖల్లో సీసీ కెమెరాలు కూడా పనిచేయకుండా చేసి కీలకమైనటువంటి శాఖలకు సంబంధించిన ఫైల్స్ కనపడకుండా చేయటం, కొన్ని చోరీ అవటం, కొన్ని కాలి బూడిదైపోవటం. దీని వెనకాల కూడా ప్రణీత్ రావు ఉన్నాడు, ఎవరో చెప్తేనే ఇది చేశాడని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అవుతుంది. సో దీని వెనకాల అసలు నిజంగా ఇది జరగడానికి కారణం ఎవరి ఆదేశాలతో ఈ విధంగా చేశారు, ఇవన్నీ ఎంక్వైరీలో విచారణలో పూర్తిగా బయటకు వస్తాయి. ఆ తర్వాత అందరికీ కూడా దీని కేసులో ఉన్న వాళ్ళందరినీ కూడా శిక్షిస్తామని ఒక సమాచారం అయితే వస్తోంది. ఇప్పుడు మల్లారెడ్డి భూ కబ్జాకు సంబంధించిన వార్తలు మనం వింటూ ఉన్నాం. మల్లారెడ్డి కావచ్చు, ఆయన అల్లుడు మరి రాజశేఖర రెడ్డికి సంబంధించిన అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. యాక్చువల్గా గత ప్రభుత్వంలోనే అంటే వీళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు మల్లారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కూడా పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు అనేక విమర్శలు చేశారు. ప్రభుత్వ భూములను కబ్జా చేశారు, చెరువు భూములను కబ్జా చేశారు, అక్రమ కట్టడాలు ఉన్నాయి అని చెప్పి చాలా గొప్ప పోరాటం చేశారు రేవంత్ రెడ్డి గారు. కానీ ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు, ఒక్క అధికారి కూడా వచ్చి అక్కడ తనిఖీ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలతో ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి ముందుగా నోటీసులు పంపించారు. ఇది చెరువు భూమిలో ఉంది మీ కట్టడం, దీన్ని వెంటనే ఖాళీ చేయించండి అని చెప్పి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. సో ఆ శాఖకు సంబంధించిన అధికారులు చర్యలు తీసుకున్నారు. అక్రమ కట్టడాలను పూర్తిగా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి గారు వారి అల్లుడు ఈ సీఎం సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి గారితో స్పెషల్ మీటింగ్ కూడా పెట్టుకున్నారు. ప్లీజ్ మా కట్టడాలు కూల్చివేయద్దు, మా కట్టడాలు కూల్చివేస్తే కనుక డెఫినెట్గా ప్రజల్లోకి ఒక రాంగ్ సంకేతం వెళ్తుంది, మా ఈ అక్రమ కట్టడాలే అని చెప్పి ఒప్పుకున్నట్టు అవుతుంది. దయచేసి ఈ అక్రమ కట్టడాలు కూల్చవద్దు, అవసరమైతే మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాము, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పి మొరబెట్టుకున్నారంట. ప్లీజ్ దీంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి వేం నరేందర్ రెడ్డి గారు కూడా మల్లారెడ్డి గారితో అన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్లి వెంటనే ఈ కూల్చివేతలు ఆపండి, మేము ఇద్దరం కూడా ఒకేసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తాము అని చెప్పి వేడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ విషయం కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళింది. సో కేటీఆర్ గారు మల్లారెడ్డి గారిని పిలిపించుకున్నారు, మాట్లాడుతున్నారంటే సో నేను అలాంటి ప్రతిపాదన నేను తీసుకురాలేదు, కేవలం ఈ కూల్చివేతలకు సంబంధించి మేము కోర్టు నుంచి నోటీసులు తీసుకొచ్చే వరకు ఆ కూల్చివేత ప్రక్రియను జరగకుండా ఆపండి అని చెప్పడం కోసమే మేము వేం నరేందర్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేశాను తప్ప
మరొకటి కాదని చెప్పి కేటీఆర్ గారికి కొంత వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారట. సో మొత్తానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎవరు అవినీతి చేసినా, ఎవరు చట్టాలు ఉల్లంఘించినా, అతిక్రమించినా వాళ్ళ మీద శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అది చేస్తామని చెప్పి చెప్పకనే చెప్తున్నట్టుగా ఈ సిచ్యువేషన్ బట్టి మనకు అర్థమవుతోంది.